హై వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputer.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, మనకు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లేదా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనగానే అందరు చాలామంది ఏమనుకుంటారంటే గూగుల్ ఒక్కటే అనుకుంటూ ఉంటారు. చూడండి, మన గూగులే కాకుండా చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి కదా. అవి చూడండి, మార్కెట్లో ఏదేది ఎంతెంత ఆక్యుపై చేసింది అంటే సెర్చ్ ఇంజిన్లో దేనికి ఎంతెంత షేర్ ఉంది అనేది చూడాలంటే చూడండి, దానికోసం నేను ఒక రిపోర్ట్ తీసి పెట్టాను ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి. ఇది ఏంటంటే 2013 ప్రకారం గూగుల్కి ఎంత పర్సెంటేజ్ అంటే గూగుల్ నుంచి అంటే జనాలు సెర్చ్ ఎక్కడి నుంచి చేస్తారంటే ఎక్కువ గూగుల్ నుంచి చేస్తారు. అంటే గూగుల్ ఒకటే ఉండదు, చూడండి, యాహూ నుంచి కూడా చేస్తున్నారు, బింగ్ నుంచి కూడా చేస్తున్నారు. కాకపోతే వాటి పర్సెంటేజ్ తక్కువ అన్నట్టు. ఎక్కువగా 67% సెర్చ్ మనకు ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుందంటే గూగుల్ నుంచి వస్తుంది అన్నట్టు. మనం అందుకని ఒక్కదాన్నే టార్గెట్ చేస్తే సరిపోదు. అంటే ఇది ఒక్కదాన్నే సెర్చ్ ఇంజిన్లో మన సైట్ని సబ్మిట్ చేస్తే సరిపోదు. వీటన్నిటిలో కూడా మనం సైట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటితో కూడా మనం ఎస్ఈఓ వేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే వీటిలో కూడా మనకు షేరింగ్ ఉంది కాబట్టి వీటిలో కూడా ఇక్కడ నుంచి కూడా ట్రాఫిక్ వస్తారు కాబట్టి వీటిని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా దీనికి కూడా ఎస్ఈఓ చేస్తూ ఉండాలి. ఓకే, గూగుల్ 67% తీసుకుంటుంది. కాకపోతే చూడండి, స్టిల్లింగ్ ఇది మొత్తం 100% కాదు. ఓకేనా, ఓన్లీ మిగతా ఇంకా 67% అంటే మిగతా ఎంత ఉంది అంటే మనకు ఇంకా 67 వెళ్ళిపోగా 100లో మనకంటే ఇంకా 23% మనకు 33% ఇంకా మనకు వేరే సెర్చ్ ఇంజిన్స్ నుంచి కూడా వస్తాయి అన్నట్టు. కాబట్టి వీటిని నెగ్లెక్ట్ చేయకుండా వీటిలో కూడా మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తూ ఉండాలన్నట్టు. ఓకేనా, చూడండి, మనకు గూగుల్ తర్వాత ఎక్కువగా సెర్చ్ ఇంజిన్ ఉంది. దేనికి ఎక్కువగా ట్రాఫిక్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే యాహూ నుంచి. తర్వాత వచ్చేసి బింగ్ అని ఉంది. తర్వాత ప్లేస్ మనకు ఆస్క్ అని ఉంది. అన్నిటికంటే లాస్ట్లో AOL అని ఉంది 2013 ప్రకారం. సో మనకు 100% చూడండి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఒకటే గూగుల్కి ఒక్కదాన్ని ఆప్టిమైజేషన్ చేయకుండా వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలన్నట్టు.